హలో హాయ్ ఎవరన్. ఇక ఓజీ సినిమా వస్తుంది కదా, ప్రతి ఒక్కరు ఎంతమంది ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఓజీ సినిమా ఎన్ని రికార్డులను దుల్లగొడుతుంది, అసలు ఎంత కలెక్షన్ చేస్తుంది వరల్డ్ వైడ్గా, అసలు అందరు ఎంత పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలుకి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు థియేటర్ అనేది దద్దరిల్లేలాగా చేద్దామా అన్నట్లు వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. ప్రతి ఒక్కరు కాలర్ ఎగిరేసుకొని ఇక చూడు మా హీరో కొట్టాడు సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరు కాలర్ ఎగిరేసుకొని మరి చెప్పేలాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అనమాట. అసలు ఓజీ సినిమాకి ప్రతి ఒక్కరు ఎక్కడ చూడు వెయిట్ చేస్తున్నాం వరల్డ్లో మొత్తానికి, మన తెలుగులో కాదు హిందీలో కూడా ప్రతి ఒక్కరు చాలామంది వెయిట్ చేస్తున్నారన్నమాట. అలా ఉంది అసలు. కానీ అసలు పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ ఆ స్టార్డమ్ కానీ అసలు అబ్బా ఏం స్టైల్ అసలుకి, సుజిత్ ఏం తీస్తుండో కానీ అసలుకి సినిమా మాత్రం చెక్కిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్ మాత్రం గట్టిగా పెట్టుకున్నారు అనమాట. అసలు అలా ఉంది అసలుకి ఆ మ్యూజిక్ అసలు ఒకటి, ఆ తమ్మన్ అయితే అసలుకి మొత్తం మన ప్రజెంట్ ప్రతి ఒక్కరు మన తెలుగులో బీజిఎం కాకుండా ఆయన కొత్తగా లేటెస్ట్గా ట్రై చేసిన అనమాట. ఎలా అంటే జపాన్ ట్రైన్ అనేది కొద్దిగా యూజ్ చేస్తున్నట్టు ఆయనే చెప్పినమాట. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే చెప్పిండు. కొద్దిగా తమన్ ఏం చెప్పాడంటే ఆ జపాన్ ట్రైన్ అయితే ఏదో ఉంటుందో ఆ బీట్స్ అనేది దీనిలో యాడ్ చేస్తుంది అనమాట. అది కొత్తగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, ఆ మ్యూజిక్ అనేది కొత్తగా అనిపిస్తుంది అసలుకి. ఎవరు చూసినా కూడా ఇది కొత్తగా ఉంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అంటే మన ఓజీ సాంగ్స్ అనమాట. 5 స్టెప్ సాంగ్ అనండి, అది కానీ గంభీర సాంగ్ అనండి, ఇట్లా పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు వింటుంటే ఆ బీట్స్ కావాలండి అసలుకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ ఓజీ సాంగ్స్ వస్తుంటే ఎలా ఉంటుందంటే పిచ్చెక్కిపోతుంది అసలుకి. అలా ఉంటున్నాయి సాంగ్స్ మొత్తం. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఈ 21కు ట్రైలర్ ఉంది. ట్రైలర్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎప్పుడు వస్తుందా, ఎలా ఉంటుందో ట్రైలర్ చూసి ఆల్మోస్ట్ డిసైడ్ అవుతారు అనమాట ప్రతి ఒక్క ఆడియన్స్. ఓజీ సినిమా సెన్సార్ కూడా అయిపోయింది, UBI సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అంటే క్లీన్ అండ్ నీట్గా ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట, అంత నీట్గా ఉంటుంది సినిమా. కానీ ఆ గ్యాంగ్స్టర్ మూవీ అనగానే ఒక ఫీల్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఫీల్ అనేది ఉంటుంది అనమాట. ఎలాంటి ఫీలింగ్ అంటే మన హీరో గ్యాంగ్స్టర్ లాగా లీడర్ లాగా చేస్తే ఒక్క 3 to 4 హైస్ పడ్డాయనుకో సినిమాలో ఖచ్చితంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మాత్రం 100% కన్ఫర్మ్ ఉంటా. తెలుగులో మాత్రం ఖచ్చితంగా 100 కోట్లు మాత్రం ఈజీగా కొట్టేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం. దాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అసలుకి. ఖచ్చితంగా 100 కోట్లు మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తాడు పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం. అది మాత్రం రాసి పెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా మాత్రం దద్దరిల్లిపోతుంది అసలుకి. హిందీలో కూడా ఏమంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హైప్స్ కరెక్ట్గా ఉన్నా సరే సినిమా అసలు ఆపేదే లేదు, అసలు ఎవరు ఆపలేరు. అసలు ఏ సినిమా రికార్డు ఎక్కడ వెళ్ళిపోతుందో కూడా చెప్పాలన్నమాట. అలాంటి రికార్డ్స్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సుజిత్ తన ప్రాణం పెట్టి తీసినమాట. సాహో సినిమా కూడా ఆల్మోస్ట్ అందరికి, మనకి తెలుగు వాళ్ళకి నచ్చలేదు కానీ సుజిత్ సినిమా, హిందీ వాళ్ళకి బాగా నచ్చింది. సాహో సినిమా కూడా అక్కడ హిట్ అయింది. సాహో సినిమా మన దగ్గర ఫెయిల్ అయింది కానీ అక్కడ కూడా హిట్ అయింది. కాబట్టి ఇప్పుడు సాహో ఎలా అయితే ఉంటుందో దానికి మించి ఆయన ప్రాణం పెట్టి తీసినమాట సుజిత్. అంత కష్టపడి తీసిండు ఆయన. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కాలర్ ఎగిరేసుకునేలాగా చేస్తాను అని చెప్పి ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన మీద అంత కాన్ఫిడెంట్గా ఉండి ఆ సినిమా ఒప్పుకున్నాడు. కాబట్టి సినిమా ఖచ్చితంగా దద్దరిల్లిపోతుందని 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రికార్డులు మాత్రం ఖచ్చితంగా లేచిపోతాయి అనమాట ఈ సినిమాతోన. ఏవైతే రికార్డులు పవన్ కళ్యాణ్ చేతిలో మిస్ అయినాయో 100 కోట్ల రికార్డు కానీ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చి మిస్ అయినాయట. ఇప్పుడు భీమ్లా నాయక్ అనుకోండి, ఇది వకీల్ సాబ్, అవన్నీ దగ్గరగా వచ్చి 100 కోట్లు మిస్ చేసుకున్నాయి అనమాట. కానీ ఖచ్చితంగా ఈ ఓజీ సినిమా మాత్రం 100 కోట్స్ ఖచ్చితంగా వసూలు చేస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇది మాత్రం 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. 21న ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ చేయండి. ట్రైలర్ రివ్యూ కూడా ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాము. ఈ రోజు నుండి ప్రతి ఒక్క సినిమా గురించి మన ఛానల్లో ఖచ్చితంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక లైక్ అండ్ షేర్ మాత్రం కొట్టాలి. ఖచ్చితంగా ఓజీ కోసమైనా కొట్టాల్సిందే ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఆల్.